నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినాయి అని ఒక సామెత ఉంటది. ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తున్న పని కూడా అట్లనే ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు పూర్తయిపోతా ఉన్నాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఏ రోజు కూడా పోరాడింది లేదు. నిధుల కోసం కావచ్చు, ప్రాజెక్టుల కోసం కావచ్చు, ఏ రోజు కూడా గట్టిగా పోరాడింది లేదు. పైగా రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? నేను ప్రతిసారి ఢిల్లీ పోతా ఉన్నాను. ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని వీళ్ళందరినీ కలుస్తున్నాను. అందరినీ కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకొస్తున్నా, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తీసుకొస్తున్నా అని చెప్పి డే 1 నుంచి కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే పోయి ఆయన ప్రధానమంత్రిని కలిసిర్రు. బట్టి విక్రమార్కతో కలిసి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసిర్రు. కొద్ది రోజులకే, ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు ప్రధానమంత్రిని కావచ్చు, కేంద్ర మంత్రులను కావచ్చు కలుస్తా ఉన్నారు. బట్ ఇప్పటి వరకు పైసా ఇచ్చింది లేదు కేంద్ర ప్రభుత్వం. చివరకు ఇప్పటి వరకు 2 బడ్జెట్లు మోడీ సర్కార్ ప్రవేశపెడితే, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన థర్డ్ టర్మ్‌లో 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే 2 సార్లు బడ్జెట్‌లో కూడా రూపాయి ఇచ్చింది లేదు తెలంగాణకి. పైగా పన్నుల వాటాలో కూడా రావాల్సిన దాంట్లో కొర్రీలు పెట్టుకుంటా, కింద మీద చేసుకుంటా అప్పుడు కొన్ని వదులుతా ఉన్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు. గత 10 ఏళ్లుగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కూడా ఇదే జరుగుతా ఉన్నది. తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, పన్నుల వాటా కావచ్చు, ఏది కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్లలేస్తా ఉన్నది. అన్ని తీసుకుపోయి బీజేపీ పాలిత రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా గుజరాత్కు తీసుకొని పోతా ఉన్నది. మన కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఎత్తుకపోయారు, కేంద్ర విద్యా సంస్థలు ఎత్తుకపోయారు. ఇట్లా చాలా తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నారు. అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు ఏమన్నారు? కేసీఆర్కు చేతనైతే లేదా, ఎందుకు తీసుకొస్తలేరు, ఎందుకు కేంద్రం మీద పోరాడతలేరు, నిధులు ఎందుకు వస్తలేవు అని చెప్పి అప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు తిట్టారు. మరి ఇప్పుడేం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉన్నారు. ఇన్నిసార్లు పోయి ఢిల్లీలో కేంద్ర మంత్రులను మోడీని కలుస్తూ ఉన్నారు. ఇన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అంటే, నేను టైంపాస్కి పోతలేను, రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చడానికే పోతున్నా. పోయిన ప్రతిసారి అక్కడ అందరినీ కలుస్తున్నా, ఎక్కే మెట్టు దిగే మెట్టు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మేము, ఎంతమందిని అంటే ఎంత తాపత్రయపడుతున్నాం రాష్ట్రం కోసం మేము అని చెప్పుకుంటా ఉన్నాం. మరి ఏది తాపత్రయం? ఏమొచ్చింది తెలంగాణకి? హైదరాబాద్ మెట్రోకి పైసా రాలేదు, మూసి ప్రక్షాళన అన్నారు, మూసి ప్రక్షాళనకి పైసా ఇయ్యలేదు. ఇట్లా ఈ ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే కొన్ని వందల అంశాలు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. విభజన చట్టంలో ఉన్న అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇట్లా ఎవ్వి కూడా తెలంగాణకి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా అడ్డుపుల్లలు వేస్తూ ఉన్నది, అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నది. మరి ఇన్ని రోజులు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి మేము కలుస్తున్నాము ఎందుకు అంటే, ఇంకా ఇందులో గమ్మత్ విషయం ఏంటి అంటే, కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇవ్వకున్నా కూడా ఒక వారం 10 రోజుల దాకా ఏ ఒక్క రాష్ట్ర మంత్రి స్పందించలేదు. తెలంగాణకి ఏం నిధులు ఇవ్వనప్పుడు వెంటనే స్పందించాలి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇంకొక మంత్రి స్పందించి ఏంది నిర్లక్ష్యం, ఏంది పక్షపాతం అని చెప్పి ప్రశ్నించాలి. ఎక్కడ కూడా అట్లాంటి పని చేసిన పాపన మనోళ్ళు పోలేదు. ఎందుకంటే మరి మోడీకి భయపడుతున్నారా, లేకపోతే మోడీతో ఫ్రెండ్షిప్ చెడిపోతుందని భయపడుతున్నారో కానీ ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయలేదు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ కోసం ఇవాళ ఏం చెప్పిండు మోడీ? ఇండిపెండెన్స్ డే స్పీచ్లో జీఎస్టీ కూడా తగ్గిస్తాం మేము త్వరలో అని చెప్పిండు. ఎందుకు? ముంగట బీహార్ ఎలక్షన్ కాబట్టి అక్కడ ఓట్లు పడాలి కాబట్టి ఇంకో అదేసారు. సో ఇట్లా మరి అవన్నీ పక్కన పెడితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి గత 10 ఏళ్లుగా చూసినాం పరిస్థితి. కేంద్రం తెలంగాణ విషయంలో ఎట్లా వ్యవహరిస్తా ఉన్నది, ఏం చేస్తున్నారని చూసిర్రు. కాంగ్రెస్ చూసింది, అన్ని పార్టీలు చూసినాయి, అన్ని పార్టీలకు తెలుసు కూడా. బీజేపీ పాలిత రాష్ట్రాలు లేకుంటే వీళ్ళు ఎట్లా చేస్తారు, నిధులు ఇవ్వడంలో కావచ్చు, ఇతర అంశాలు ఎట్లా చేస్తారు అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఏం చేసిర్రు? లేదు మోడీ మంచోడు, మాకు ఇస్తాడు చేస్తాడు అని చెప్పి ఈ 20 నెలలకు పైగా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు మోడీ మీద యుద్ధం చేయడానికి తయారవుతున్నారు. అంటే ఇప్పుడు కత్తులు కటార్లు తయారు చేసి మోడీ మీద యుద్ధం ప్రకటిస్తారట ఇప్పుడు. అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు కలిసి తిరిగినట్టు? దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు లేకుంటే అక్కడ ఎట్లా పరిస్థితి ఉందో అందరికీ తెలుసు. మరి ఏ రకంగా తెలంగాణకు వీళ్ళు నిధులు ఇస్తారనుకొని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఇన్ని రోజులు దోస్తానే చేసారు. అంటే ఈ 20 నెలలు వేస్ట్ అయిపోయినట్టే కదా. 20 నెలల్లో రావాల్సినవి ఎన్ని ఉండే కేంద్రం నుంచి మనకి? బడ్జెట్లు 2 సార్లు పెడితే 2 సార్లు బడ్జెట్లో గుండు సున్నా. ఏ ఒక్క ప్రాజెక్టు మనకు రాలేదు, ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు. పేరుకు ఆ వందే భారత్ రైళ్లను పెట్టేసి వాటికి వచ్చి జెండాలు పేరు తప్పితే అంతకుమించి తెలంగాణకి ఇచ్చింది ఏమున్నది? ఏం లేదు. అయినా కూడా తెలంగాణ గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. కనీసం బడ్జెట్లో నిధులు ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదు అని కూడా ప్రశ్నించలేదు. కనీసం ఇవ్వలేదు అని కూడా బయటకు వచ్చి చెప్పని పరిస్థితి ఇన్ని రోజు. ఇప్పుడు మేల్కొన్నారు వీళ్ళు. 20 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు మేల్కొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి పోతున్నారు. ఈ యుద్ధంలో ఏం సాధిస్తారో, మరి విజయం సాధిస్తారో, వీర మరణం సాధిస్తారో, ఇంకేం చేస్తారో చూద్దాం. సో ఇప్పుడు ఇన్ని రోజులు మరి దోస్తానే చేసి ఇప్పుడు యుద్ధం చేస్తే మరి మోడీ ఎట్లా స్పందిస్తాడు, ఏం చేస్తాడు, వీళ్ళకి నిధులు ఇస్తాడా ఇయ్యడా చూద్దాం. మరి వీళ్ళ ప్రయత్నం 20 నెలలు వృధా చేసి ఇప్పుడేదో చేస్తామని పోతా ఉన్నారుగా, మరి దీంతో ఏం సాధిస్తారో ఏమవుతుందో చూద్దాం మనం. థ్యాంక్ యూ.